కోవిడ్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు ఆవిడ నా దగ్గరకు వచ్చారు. ఏమని చెప్పారంటే, మేడం మా అబ్బాయికి 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఆ 2 కిడ్నీస్ ట్రీట్మెంట్కి ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కోవిడ్ ట్రీట్మెంటే చేస్తున్నారు, కానీ మా అబ్బాయికి ట్రీట్మెంట్ చేయట్లేదు. మరి ఏదో ఒక విధంగా మీరు కొంచెం సిఫార్సు చేస్తే, మీ పై అధికారికి సిఫార్సు చేస్తే మా అబ్బాయిని అడ్మిట్ చేసుకుని, బెడ్స్ ఖాళీ లేవు. 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయిన పేషెంట్ని అడ్మిట్ చేసుకుని అక్కడ పెట్టుకుని ఎలా చేస్తారు? చేయలేని పరిస్థితి. నేను అంటాను, ఒకసారి డాక్టర్ గారిని అడిగి చూస్తానమ్మా అన్న. డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు అన్నారు, 2 కిడ్నీల ట్రీట్మెంట్ ప్రస్తుతానికి మనం స్టార్ట్ చేయాలి అని అన్న, బేసిక్గా ఒక రోజుకి 24 గంటలకి 1.5 లక్షల రూపాయలు అవుతాయి. కార్పొరేట్ హాస్పిటల్ అది. మరి వాళ్ళు కడతారా? నేను ఆవిడ దగ్గరికి వచ్చి అడిగాను. ఆవిడ ఈ బైబిల్ చూపించి అందే, అమ్మా నాకు వెనక ముందు ఎవ్వరు లేరు, నా దేవుడే నా దిక్కు, నేను ఎక్కడికి వెళ్ళి వెతకలేను, అడగలేను, దేవుడిని పట్టుకుని చెప్తున్నానమ్మా, 24 గంటల టైం ఇవ్వు, రేపటి లోపల కట్టేస్తాను. మీరు ఎక్కడైనా చూసారా హాస్పిటల్లో డబ్బులు కట్టకుండా ముందు జాయిన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా చూసారా? ఆవిడ రిక్వెస్ట్ మేరకు పై డాక్టర్తో రిక్వెస్ట్ చేస్తే జాయిన్ చేసుకున్నాం. సరే ట్రీట్మెంట్